ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యువత మెదడును పదును పెట్టే చెస్ గేమ్ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చెస్ను ఒక జూదంగా పరిగణించిన తాలిబాన్ సర్కార్ దీని కారణంగా అక్కడి యువత మతపరమైన బాధ్యతలకు దూరమవుతున్నారని భావిస్తోంది. ఒక్కోసారి చెస్ ఆటలు పందెం కాసే అవకాశం ఉందని, అందుకే దీన్ని జూదంగా పరిగణించి నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లో పాలన చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబాన్లు అనేక ఆంక్షలను అమల్లోకి తీసుకొస్తున్నారు. 2021లో అధికారం చేపట్టిన తర్వాత తాలిబాన్లు అనేక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ను హింసాత్మకమైనదని, అలానే షరియాకు విరుద్ధమంటూ నిషేధించారు. ఇక మహిళలు ఎలాంటి క్రీడలు ఆడకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. అలానే సినిమాలు, మహిళల విద్య వంటి అనేక రంగాల్లో కఠిన నిబంధనలు విధించారు. అయితే ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం చెస్ పైన నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాలిబాన్ క్రీడల డైరెక్టరేట్ ప్రతినిధి అటల్ మష్వానీ చెస్ పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ చెస్ ఫెడరేషన్ ను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. చెస్ ఆట షరియా చట్టం ప్రకారం జూదంగా పరిగణించబడుతుందని, ఇది ఇస్లామిక్ నీతి చట్టాలకు విరుద్ధమని తాలిబాన్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా షరియా చట్టం రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం జూదం అనేకి హరాం, అంటే జూదాన్ని నేరంగా పరిగణిస్తారు. జూదం వ్యక్తుల ఆర్థిక నష్టాలకు గురి చేస్తుందనడమే కాక సామాజిక సమస్యలను పెంచుతుందని ఇస్లామిక్ శాస్త్రవేత్తలు చెబుతారు. తాలిబాన్ విశ్వాసం ప్రకారం చెస్ ఆటలో కొన్ని సందర్భాల్లో పందెం కాసే అవకాశం ఉందని, అందుకే దీనిని జూదంతో సమానంగా చూస్తున్నారు. చెస్ అనేది ఒక బౌద్ధిక ఆట. ఇందులో వ్యూహం, తెలివి, ఓపిక ఎంతో అవసరం. అయితే తాలిబాన్ కఠినమైన షరియా చట్టం ప్రకారం చెస్ను కొన్ని కారణాల వల్ల జూదంగా పరిగణిస్తున్నారు. చరిత్రలో కొన్ని ఇస్లామిక్ పండితులు చెస్ను డైస్ ఆటలతో పోల్చారు. ఎందుకంటే ఇది కొన్నిసార్లు పందెం కాసేందుకు ఉపయోగపడింది. 655లో కాలిఫ్ అలీ బెన్ అబూ తాలిబ్, 780లో అబ్బాసిద్ కాలిఫ్ అల్ మహదీ వంటి వారు చెస్ను నిషేధించిన సందర్భాలున్నాయి. చెస్ ఆట సమయాన్ని వృధా చేయడానికి, ప్రజలను మతపరమైన బాధ్యతల నుండి దూరం చేయడానికి దారితీస్తుందని, కొన్ని సందర్భాల్లో చెస్ ఆటలో డబ్బు పందెం కాసే అవకాశం ఉందని తాలిబాన్లు వాదిస్తున్నారు. ఏదైనా విషయం మతపరమైన బాధ్యతలకు ఆటంకం కలిగిస్తే అది హరాం కిందకు వస్తుంది. చెస్ కూడా ఈ కోవలోకే వస్తుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ నిషేధం కాబూల్లోని చిన్న కేఫ్లు, సామాజిక కేంద్రాలపై తీవ్రంగా ప్రభావితం చూపిస్తోంది. కేఫ్లో యువత చెస్ ఆడడానికి వచ్చేవారని, అక్కడ ఎలాంటి జూదం జరిగేది కాదని పలువురు కేఫ్ యజమానులు చెబుతున్నారు. కేఫ్లో యువత టీ తాగుతూ స్నేహితులతో చెస్ ఆడేవారు. ఇది వారికి ఒక వినోదమని, ఇతర ముస్లిం దేశాల్లో చెస్ను ఆడుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఈ నిషేధమని ప్రశ్నిస్తున్నారు. 2018లో బాటుమి ఒలింపియాడ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు చెస్ పోటీల్లో డి కేటగిరీలో నిలిచింది. దీంతో ఆ దేశంలోనూ చెస్ ఆటపై అవగాహన పెరిగి ఇప్పుడిప్పుడే ఆ ఆట వైపు యువత అడుగులు వేస్తున్నారు. కానీ ఇప్పుడు తాలిబాన్ సర్కార్ నిషేధం విధించడంతో ఆటగాళ్ల ఆశలు నీరుగారిపోతున్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్, టర్కీ వంటి ఇతర ముస్లిం దేశాల్లో చెస్ గేమ్ కొనసాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఈ దేశాలు చెస్ను జూదంగా పరిగణించడం లేదు. కానీ తాలిబాన్లు మాత్రం చెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్లో చెస్ నిషేధం కేవలం ఒక ఆటను ఆపడం మాత్రమే కాదని, ఇది దేశంలో సాంస్కృతిక, సామాజిక స్వేచ్ఛలను అణచివేసే తాలిబాన్ విధానాల్లో ఒక భాగమని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతకు వినోదం, మానసిక వ్యాయామం కోసం ఉన్న కొన్ని మార్గాల్లో చెస్ ఒకటి. ఈ నిషేధంతో ఆ ఆనందం, ఆ అవకాశం కూడా కోల్పోతున్నామని వారు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చెస్ ఒక గొప్ప ఆటగా, మానసిక శక్తిని పెంచే క్రీడగా గుర్తింపు పొందింది. దేశంలోని వారంతా తాలిబాన్ల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో దీనిపై తాలిబాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.